కలశం కదిలించేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉద్వాసన చెప్పం. ఎందుకంటే శుక్రవారం రోజు సాయంత్రం పూటే పూజ, లేకపోతే పొద్దుపూట పూజ చేసినా, కొంతమంది పొద్దుపూట చేస్తారు, కొంతమంది సాయంత్రం పూట కూడా చేస్తారు. ఏది చేసినా ఆ రోజుల్లో దీపారాధన వెలగటం మంచిది. రాత్రి జరిగిపోతుంది. తెల్లవారిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పాలి. ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారి దగ్గర మళ్ళీ కాస్త దీపారాధన చేసి, కొబ్బరికాయ కొట్టి, నైవేద్యం పెట్టి, యజ్ఞేన యజ్ఞమయజంత దేవా మంత్రం ఇది కలిసి జరిపే మంత్రం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని బ్రహ్మాణి ప్రథమాన్యాసన్నో తేహనాకం మహిమానస్సజంతే ఎత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా. అమ్మా, నీ పూజ చేశాను, నా పని నా శక్తి కొద్దీ చేశాను, నిన్ను రోజు అట్ట పెట్టుకొని నేను పూజ చేసి నీకు నైవేద్యాలు పెట్టగలదాన్ని కాదు. నేను నువ్విస్తే నువ్వు పెట్టింది నేను తింటున్నా, నీకు నేను పెట్టగలిగిన దాన్ని కాదు. అయితే ఇవి ఎందుకు పెట్టాను అంటే, అమ్మ నువ్వు ఇచ్చావు, ఇదిగో చూడు, నీకు చూపించి నేను తింటున్నాను అని చెప్పి ఆ కలశాన్ని ఉద్వాసన చెబుతాం. ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ నీళ్లు తులసి మొక్కలో పోయాలి. తులసి మొక్కలో పోసిన తర్వాత ఆ కలశాన్ని ఎంగిలి పాత్రగా వాడకూడదు. ఏ శుభకార్యానికైనా సరే కలశం పెట్టేటువంటి చెంబుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ పూజకైనా సరే ఇది కలశాన్ని పెట్టుకోవచ్చు. పెళ్ళిళ్ళలో కానీ, సత్యనారాయణ వ్రతంలో కానీ, ఏ వ్రతంలోనైనా సరే ఈ కలశం పెట్టుకోవచ్చు. ఈ కలశం కూడా ఎట్లా ఉంటుందంటే, అష్టలక్ష్ములు 8 పక్కల 8 లక్ష్ములు ఉన్నటువంటి కలశాలు అమ్ముతారు బజార్లో. పద్మంలో కూర్చున్న లక్ష్మీ కలశం, 8 పక్క 8 అమ్మవార్లు ఉంటాయి. అటువంటి కలశం పెట్టుకోవడం మంచిది. తర్వాత ఈ వ్రతం ఇట్లా చేసుకోవాలి. ఇదే కాకుండా ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు. ఎవరు ఒకళ్ళు చేస్తుంటే అక్కడ పోయి కూర్చొని వాళ్ళతో పాటు చేసుకొని తర్వాత మనం చేసుకోవాలి అనేది లేనే లేదు. మరి ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. అట్లా చేసుకోవాలి అంటే మొట్టమొదటి రోజున ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకోండి. బ్రాహ్మణుడు చక్కగా పూజ చేయిస్తారు. ఆ పూజ చేసుకోండి. అట్లా బ్రాహ్మడు ఎవరు దొరకలేదు, మీ ఊళ్ళోనే ఎవరైనా ప్రతి సంవత్సరం వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ సలహా తీసుకోండి. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఈ పూజ చేసుకోండి. అయితే పూజకి ఎప్పుడు కూడా మంత్రం కంటే భక్తి ప్రధానం. హృదయపూర్వకమైనటువంటి పూజ చేయాలి. ఎప్పుడు కూడా ప్రతి మంత్రానికి కూడా ఓం అనే శబ్దం వస్తుంది. ఓం అనేటట్లా వస్తుంది. ఆ ఆ మధ్యలో ఓం అంటే సోహం, 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 సో అనే అక్షరం, హా అనే అక్షరం, అమ్మ అనే అక్షరం, అది 3 అక్షరాలు ఓంకారంలో ఉన్నాయి. అది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు. ప్రతి మంత్రానికి ఓం అనేటువంటి శబ్దంతో ప్రారంభమవుతోంది. ఎప్పుడు కూడా సంగీతానికి శృతి, మరి మంత్రానికి ఇదొక రకం శబ్దం. ఈ శబ్దం ఓంకార శబ్దంతో ఈ మంత్రం వస్తుంది. ఓంకార మంత్ర సంయుక్తము నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ ఓంకారం ఈ 3 అక్షరాలతో కలిసినటువంటి ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఈ ఓంకారం అనేది శ్వాస పీల్చుకునేప్పుడు ఓ అని వస్తుంది, బయటకు వదిలేటప్పుడు హమ్ అని వస్తుంది. ఈ 3 అక్షరాలతో కూడుకుని ఉంది. శ్వాస పీల్చడం వదలటం జరగకపోతే మనం బతకలేము. ఇది ఒక పెద్ద మంత్రం అన్నమాట. ఆ మంత్రం ఒకటి చాలు. 2 చేతులు నమస్కారం చేసి శ్వాసట పీలుస్తూ వదులుతూ రెండో ధ్యాస లేకుండా ఆ నుడితి మీద చూపు పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారిని మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ప్రతి వాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు.